యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. ఓకే. అంటే ఏంటి ఈ యాక్టింగ్ అనేది ఉందా ఇన్‌బిల్ట్‌గా చేద్దామనే ఆలోచనలు గాని? కంటిన్యూ చేద్దామన్నా. ఆ! ఎందుకంటే ఇందులో నిఖిల్ అనే బ్రదర్ పాత్ర నాకు లాస్ట్‌లో యాహ్! చమక్కని మెరిసారు. యాహ్! సో, నాకు ఫస్ట్ ఇప్పుడు చిన్నప్పుడు యాక్టర్ అవ్వాలనే ఉండేది. హ్మ్. అందరికీ ఉంటది యాక్టర్ అవ్వాలని చెప్పి. ఎవ్రి తెలుగు గై 10 ఇంట్లో ఐదుగురికి హీరో అవ్వాలని ఉంటది. ఆ! ఆ షోకైతే ఉండే. హ్మ్. కానీ వెన్ ఐ థాట్ ఆఫ్ రైటింగ్ ఎ స్క్రిప్ట్ ఫర్ మై సెల్ఫ్ ఒక రామ్ కామ్ రాశాను. ఓకే. రాస్తున్న 20 పేజెస్‌కి ఐ ఫెల్ట్ ఇది నేను కాకుండా మంచి నోటెడ్ యాక్టర్ నవీన్ పోలిశెట్టి లాంటి యాక్టర్ చేస్తే మస్తుంటది అనిపించింది. 2019, 2020లో. ఓకే. అప్పటికి జాతిరత్నాలు రాలేదు. హుహు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఏజెంట్ రాశారు. రాశారు. ఆహా! ఫెల్ట్ అలాంటి టైమింగ్ ఉన్న యాక్టర్ చేస్తే మస్తుంటది హ్మ్. అని చెప్పి అనుకుని రైటింగే బెటర్ చేస్తున్నామో అనిపించింది నాకు. ఓకే. అలాగైపోయింది. ఎప్పుడైతే జగపతి బాబు గారు నువ్వు చేయొచ్చు కదా యాక్టింగ్ అన్నప్పుడు ఆయన అంత మంచి యాక్టర్ అంత పెద్ద యాక్టర్ ఆయన చేయొచ్చు కదా అన్నారంటే నిజంగానే యాక్టింగ్ చేయొచ్చా మళ్ళీ స్టార్ట్ అయింది కొంచెం అప్పుడు స్టార్ట్ అయింది. ఆ! ఆయన చెక్ ఇచ్చే ముందు కూడా అన్నది ఏంటంటే నువ్వు హీరో కింద చేస్తానా నాకు ఓకే, నన్ను హీరో కింద చేయమన్నా ఓకే, వేరే ఎవరన్నా తీసుకొచ్చి చేస్తా అన్నా నాకు ఓకే, ఓకే. నీ స్టైల్లో చెయ్యి అన్నారు. ఐ థింక్ వెన్ యూ హ్యావ్ ఆపర్చునిటీ వై నాట్. అంటే ఈ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఫస్ట్ చాయిస్ ఎవరు హీరోగా? అలా ఎప్పుడు లేకుండా అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మౌలిని మైండ్‌లో పెట్టుకొని అలా రాసారా? లేదు ఆ! నో బడీ మై సెల్ఫ్. హ్మ్. ద క్యారెక్టర్ బిహేవ్స్ లైక్ మీ ఓన్లీ. ఓకే. నాలాగే మాట్లాడతాడు. సో నేను ఎవరిని మైండ్లో పెట్టుకొని రాయనండి. అంటే అంతే వీళ్ళతో పెట్టుకొని అంటే ఏమో వర్కౌట్ అవ్వదు కదా అట్లా. ఓకే. ఐ డోంట్ థింక్ నాకు వర్కౌట్ అవ్వదు. హుహుహు. నాకు ఆ పర్సన్ పర్సనల్గా తెలియదు. అతని గురించి ఎలా రాస్తాము. ఓకే. Yeah. ఓకే. చాలామంది డైరెక్టర్స్ చెప్తూ ఉంటారు కదా! సో, పలానా అంటే యాక్టర్‌ని పెట్టుకొని ఊహించుకొని రాసాను అని చెప్పేసి ఆ కైండ్‌లో అడిగాను. కాకపోతే ఇప్పుడు నేను ఫస్ట్ కథ రాశానని చెప్పాను కదా. హ్మ్. రాస్తున్న టైంలో నవీన్ పోలిశెట్టి లాంటి యాక్టర్ చేస్తే బాగుండు అనిపించింది. హ్మ్. నవీన్ పోలిశెట్టిని పెట్టుకొని రాయలేదు. సో రాస్తుంటే మనకే అనిపిస్తుంది ఒక సీన్ వచ్చినా మనకే ఎవరో ఒకటి తడతాడు. యాహ్! సో అట్లా అండ్ తమిళ్ ఇండస్ట్రీలో గానీ, మలయాళం ఇండస్ట్రీలో మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే డైరెక్టర్సే ఫస్ట్ మంచి హిట్ కొట్టిన తర్వాత దే ఆర్ టర్నింగ్ యాస్ ఎన్ యాక్టర్స్ హీరోగా. నెక్స్ట్ మీ ప్రయాణం కూడా అటు సైడ్ వెళ్ళే అవకాశం ఉంటదా? నాకు ఫస్ట్ డబ్బులు సంపాదించాలని ఉందండి. డబ్బులు సంపాదించాలనా? హీరో అయితే డబ్బులు రావు. ఎందుకు రావు బ్రో? అంత ఎక్కువ డబ్బులు రావు కదా. ఇప్పుడు ఇట్లా పెద్ద హిట్ ఐ షుడ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఫిలిం ఓకే. డెఫినెట్లీ. సో డైరెక్టర్ చెక్ ఎక్కువ ఉంటుంది కానీ యాక్టర్ చెక్ తక్కువే ఉంటుంది. హ్మ్. Yeah. కింగ్ మీరు కింగ్ మేకర్. Oh, డైరెక్టర్ అనేది కింగ్ మేకరే కదా! అంతేం లేదండి. Yeah. నైస్. అండ్ మౌలి ఎప్పుడొచ్చాడు? అసలు ఈ సీన్‌లోకి కానీ అసలు? మౌలి వాళ్ళ ఫ్రెండ్ అక్షయ్ అని ఒక యాక్టర్ ఉన్నాడు. హ్మ్. తను మౌలి రూమ్మేట్స్. హ్మ్. తనతో ఒక లవ్ స్టోరీ అనుకున్నాం. అది కూడా ఈటీవీలో పిక్ చేసాం. అది కూడా రామ్ కామ్ కిందే వస్తుంది అది కూడా. హ్మ్. ఇట్స్ లవ్ స్టోరీ కొంచెం సీరియస్ లవ్ స్టోరీ బట్ దేర్ ఇస్ కామెడీ ఇన్ ఇట్. ఇట్స్ నాట్ యాజ్ ఫనీ యాజ్ లిటిల్ హార్ట్స్. సో అది కూడా నరేషన్స్ అయినాయి ఈటీవీలో. దే ఓకే. లైక్డ్ ఇట్, దే లవ్డ్ ఇట్. అది టేబుల్ రీడ్స్ అవుతుంది. హ్మ్. ఆ టైంలో లిటిల్ హార్ట్స్ ఫినిష్ అయిపోయింది. ఐ ఆస్క్డ్ అక్షయ్ ఇలాగ అయిపోయింది. ఐ హ్యావ్ 2 పీపుల్ ఇన్ మైండ్. ఒక అతను ఆల్రెడీ నేను అప్పటికి ఇంకొక ఇద్దరు యాక్టర్స్ ఉండే. హుహు. వాళ్ళని ఒక అతను కాంటాక్ట్ అయ్యి అతను రెస్పాండ్ కాలే. తర్వాత ఇంకొక అబ్బాయిని కూడా అక్షయ్ ద్వారా కాంటాక్ట్ అవ్వటానికి అతను కాంటాక్ట్ తీసుకున్నా. హ్మ్. అతను కాంటాక్ట్ అయ్యి అతను కలుద్దాం అన్నాడు. అతను కలిసే టైంకి నేను మా ఫ్రెండ్స్ ఫార్మ్ హౌస్ పార్టీ ఏదో పెడితే దానికి వెళ్ళిపోయినా. ఆ! నేను కలవాలనుకున్నప్పుడు అతను హాస్పిటలైజ్ అయ్యాడు. అయ్యా! సో కుదరలేదు. ఇంకొక అతను ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. హ్మ్. ఈ టైంలో మౌలిని అనుకోకుండా కలిసా. ఓకే. మౌలిని కలిసి మౌలి కూడా సెట్ అవుతారో అనిపించింది చూడంగానే. వాళ్ళకన్నా కరెక్ట్ ఏజ్ గ్రూప్ కరెక్ట్ ఫిట్ అవుతున్నాడేమో అనిపించింది మౌలి. హ్మ్. సో అక్షయ్ వాళ్ళు అన్నారు, "నీకు కథ ఉంది కదా చెప్తావా?" నా మైండ్‌లో ఉంది. ఓకే. చూద్దాం వాళ్ళిద్దరు ఏమైనా రిజెక్ట్ చేస్తే చెప్దాం మౌలిక్కి అనుకున్నా. హ్మ్. చెప్తావా అంటే, ఓకే చెప్తాను." 20 మినిట్స్ చెప్పా. 'చదువులే సందులే' సాంగ్ అయిపోయేంత వరకు. ఎక్కడ మౌలి ఫార్మ్ హౌస్‌లోనే? ఫార్మ్ హౌస్‌లో కాదు. ఫార్మ్ బయట. హౌస్‌లో మా ఫ్రెండ్స్‌ని ఫార్మ్ హౌస్‌లో కలిసా నేను. ఓకే. ఓకే. మౌలి వాళ్ళు సెపరేట్ ఫ్లాటే. ఆ! మౌలి వాళ్ళ ఫ్లాట్‌లో. సో మౌలికి 20 మినిట్స్ చెప్పా. మస్తు నచ్చింది మౌలికి. "బ్రో రేపు ఫుల్ నరేషన్ ఇస్తావా?" అన్నాడు. ఫుల్ నరేషన్ ఇస్తా అన్న. ఏ టు జెడ్ మొత్తం ఫోన్ ఇలా పెట్టుకొని హ్మ్. మొత్తం స్క్రిప్ట్ 160 పేజెస్ మొత్తం విత్ డైలాగ్ వర్షన్ యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే చెప్పానో ఈరోజు అదే తీశాను. యాహ్! తనకు వినగానే తను ఫుల్ ఎక్సైటెడ్. "చాలా బాగుంది బ్రో వర్కౌట్ అయిపోతది" అన్నాడు. యాహ్! కానీ ఈ మూవీలో ఇంకొక హైలైట్ చెప్పాలంటే, యాక్టర్స్ విషయంలో మీరు చూజ్ చేసుకున్న వాళ్ళలో హ్మ్. 'కంచి' గారిని తీసుకురావడం. అస్సలు అదైతే అది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. క్రెడిట్ సింజిత్‌కి, మౌలిక్కి.
ఎవరు చేస్తారు అంటే నాకు వేరే వాళ్ళు ఉండే మైండ్లో ఆ, ఫాదర్ క్యారెక్టర్. మౌలి సింజిత్ ఆలోచిస్తే మళ్ళీ ఇద్దరు ఎవరి ఐడియా నాకు తెలియదు, ఉమ్, కంచి గారు ఎలా ఉంటుంది అన్నాడు. పర్ఫెక్ట్, ఆయన కరెక్ట్ సై సినిమాలో సేమ్ రోల్ కదా. రైట్. సో వెంటనే నో లుకింగ్ బ్యాక్ ఆయనకు కాంటాక్ట్ అయ్యాము, వెళ్ళి నరేషన్ ఇచ్చాను ఆయనకి. ఉమ్, Yeah, ఆయనకు బాగా నచ్చింది. మొత్తం ఏ యాక్టర్ని కలిసినా ఫుల్ నరేషన్ విత్ డైలాగ్ వర్షన్ ఇచ్చేస్తా. సో ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు నో చెప్పకుండా అయిపోయిందా? అంతే అంతే. ఓకే. కానీ అదే నాకు చాలా హ్యాపీ అనిపించింది. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన చెయ్యడము అనిపించేటప్పటికి అది ఇంకా యాడ్ ఆన్ అయినట్టు అనిపించింది. ఈవెన్ సెకండ్ టైం నేను వెళ్ళి మూవీ చూస్తున్న టైంలో కూడా ఎవ్రీ సీన్ అనేది కూడా అంటే అలా ఆనందంతో వెళ్ళిపోతూ ఉంది. అవును. అండ్ కమింగ్ డేస్లో ఐ థింక్ ట్రెండ్ అవుతుంది మౌలి ఇది ఆయనది కాంబినేషన్ ఓటీటీ రిలీజ్ తర్వాత. యా, Yeah. అండ్ ఈ మూవీ విషయంలో ఈ రన్ టైం అనేది కూడా మనము ప్రతి ఒక్క కన్సిడరేషన్ అనేది కూడా తీసుకుంటూ ఉన్నారు. ఈవెన్ ప్రేక్షకుడు కూర్చున్న తర్వాత ఎంటర్టైన్ అవ్వాలి, వెళ్ళిపోవాలి అనే కైండ్ ఆఫ్ అనే ఒక మోటోతో పెట్టుకొని రాశారా, లేకపోతే ఏంటి? జనాల కోసం ఏం రాయలేదు ఈ సినిమా. ఫస్ట్ నవ్వించాలని కూడా నాకేం లేకుండే. Hmm. మై ఓన్లీ థింగ్ ఇస్ ఐ మిస్డ్ మై ఇంటర్మీడియట్ డేస్. అవునా? దానికోసమే రాశాను ఈ కథ. నేను ఆ ఇంటర్మీడియట్ డేస్ని ఫుల్ మిస్ అయ్యాను. అదే టైంలో బీటెక్ అయిపోయింది, Hmm. జాబ్ 2 years చేశాను, జాబ్ మానేసినాను. ఇంట్లో కూర్చొని గుటర్గు అని చెప్పి ఒక వెబ్ సిరీస్ ఉంది. Okay. దాంట్లో కూడా పిల్లలు ఇద్దరు, ఇంటర్మీడియట్ పిల్లలు ఇద్దరు కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి లవ్ చేసుకుంటారు. Hmm. లాంగ్ డిస్టెన్స్ చేస్తారు. ఇంతవరకే బైపీసీ ఎంపీసీ ఏం కాదు, ఇద్దరు బైపీసీ అనుకుంటారు. దాంట్లో కూడా ఆహా. వాళ్ళ పేరెంట్స్ కూడా అప్పర్ మిడిల్ క్లాస్ పేరెంట్సే. ఒకళ్ళు మిడిల్ క్లాస్, ఒకళ్ళు అప్పర్ మిడిల్ క్లాస్. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే వాళ్ళ హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్కి ఏం ప్రాబ్లం ఉండదు. Hmm. ఆ డేట్కి వెళ్ళినా సరే వాళ్ళ డాడీకి తెలిసినా సరే కూల్ బెటర్ అంటారు. Ah. అమ్మా ఇదేంది ఇది, చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎట్లుంటుంది బ్రో, మనకి అబ్బాయిలు అమ్మాయిలు ఎట్లా ఉంటారు, భాషంలో అమ్మాయిలు వేరే వేరే రో, అబ్బాయిలు వేరే రో. అబ్బాయి వెళ్ళారా? నువ్వు పెన్సిల్ అడిగితే చాలు అంటాడు వెనకాల నుంచి ఎవడో ఒకడు. ఎరేజర్ అడిగితే చాలు, Hmm. మాట్లాడితే ఆ లవర్స్ ఇద్దరు అంటారు. బాత్రూమ్ గోడల్లో ఫ్రేమ్స్ వేసేస్తారు ఇద్దరికి. Yeah. సో లింకులు ఉంటాయి, అవన్నీ ఉన్నాయి నాకు. అన్నీ వచ్చినాయి. నాకు అది చూస్తే చాలా ఏలియన్ అనిపించింది ఆ వరల్డ్. ఓకే. ఏంది వీళ్ళు ఇట్లున్నారు, మంది ఇట్లా కాదు కదా, మంది ఇది కాదు కదా అని. మనది చాలా డిఫరెంట్. మనది చాలా డిఫరెంట్. మంది జూనియర్ హోమ్. మన జూనియర్ నేనైతే నేను నేను కూడా జూనియర్ హోమ్. చాలా మంది అదే. ఇంటర్, అందుకే నేను భారతీయ విద్యావంతిలో జాయిన్ అయ్యా. ఓకే. అది 3 o'clock అయిపోయి 3:30కి అయిపోయేది. ఇంటి 5కి వెళ్ళేవాడిని. Hmm. ఆ మధ్యలో అంతా కచోరీలు తింటాము, Ah. పానీపూరి తింటాము. మల్కాజ్గిరి, మల్కాజ్గిరి. ఆహా. సఫిల్గూడ సైనిక్పురిలో ఆ కాలేజ్ Hmm. ఫుల్ ఆడుకు దుబ్బే వాళ్ళం మేమందరం. ఐ డోంట్ నో ఈ పదాలు వాడచ్చలేదు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. అంటే మళ్ళా అసలు ఆ లైఫ్ నుంచి దాటి వచ్చిన వాళ్ళందరి మెమరీస్ ని మీరు మళ్ళీ రీకలెక్ట్ చేశారు. థియేటర్ లో చూస్తున్నప్పుడు అరే మనం కూడా ఇదే కదరా భయ్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకునింది అదే. అవును అవును, అది వర్కౌట్ అయింది యాక్చువల్లీ. ఇట్స్ మీ మై ఫ్రెండ్స్. నిజంగా నా ఫ్రెండ్ మధుసూదన్ ఉన్నాడు. సేమ్ దింపారు అలాగా. వాడిని మధుబాల అని పిలిచేవాళ్ళం. మధు ఆంటీ అని, వాడినే ఆంటీ అనేవాళ్ళు. వాడిని అంకుల్, వాళ్ళు కొంచెం మా అందరికన్నా కొంచెం ఫిజిక్ ఉండేది వాడికి, సాలిడ్ ఉండేవాడు. వాడిని అంకుల్ అని వాడిని అంకుల్ అని పిలిచేవాళ్ళం. నా బీటెక్లో వంశీ అని ఒకడు ఉంటాడు, వాడిని ఒక్కడికి వైట్ హెయిర్ ఉండేది, వాడిని అంకుల్ అని పిలిచేవాళ్ళం. ఓకే. ఇంత గలీజ్గా ఉండేదిలే. ఐఎమ్ నాట్ ప్రౌడ్ ఆఫ్ ఇట్, బట్ యా ఇప్పటికీ వాడిని అంకుల్ అనే పిలుస్తాం. ఎందుకు బ్రో, ఆల్రెడీ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ చూపించేశారు మధు ఎవరా అని చెప్పేసి. సో మధుసూదన్ వాడు మా క్లాస్మేట్స్ అంతా ఫన్నే బ్రో, ఫుల్ ఎంజాయ్. మేము C2 సెక్షన్ మస్తు ఎంజాయ్ చేస్తుండే మేము. మామూలుగా లేదు. యా మాకు చార్ట్స్ ఉంటాయి కదా, చార్ట్స్లో సీరియల్స్, పల్సెస్ ఇవన్నీ సోషల్ స్టడీస్లో పెట్టిస్తారు. చార్ట్ సోషల్ సైన్స్ పెట్టిస్తారు. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.